ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అక్కడక్కడ బీసీ కులగణన సర్వే చేపట్టి రిజర్వేషన్లు 50% పరిమితి ఏదైతే ఉన్నదో ఆ పరిమితిని మినహాయించి బలహీన వర్గాలకు సముచితమైన రిజర్వేషన్ శాతాన్ని పెంచుతామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. డిసెంబర్ 7, 2023 నాడు మేము బాధ్యత చేపట్టిన తర్వాత ఈ శాసనసభ సమావేశాలలో అదేవిధంగా క్యాబినెట్ రెజల్యూషన్ ఫిబ్రవరి 4, 2024 నాడు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత ఇదే శాసనసభలో తీర్మానం మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టి 16, 2024 నాడు ఈ సభలో మనము తీర్మానాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ సర్వేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మనము నిర్వహించాలి అని 16, 2024 నాడు 10, 2024 నాడు ప్లానింగ్ డిపార్ట్మెంటు ఈ సర్వేను చేపట్టాలని ప్రభుత్వము ప్రతిపాదన చేసి అధికారులు వాళ్ళకి బాధ్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 19, 10, 2024 నాడు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా పకడ్బందీగా నిర్వహించాలన్న ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, బీసీ కమిషన్, 1 man కమిషన్ కావచ్చు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసి రిపోర్ట్ని 4, 2024 నాడు మనకి క్యాబినెట్ అప్రూవల్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఫిబ్రవరి 2, 2025 నాడు క్యాబినెట్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే 4, 2025 నాడు క్యాబినెట్ అప్రూవల్ చేయడమే కాకుండా సేమ్ డే 4, 2025 నాడు ఇదే సభలో మనం స్టేట్మెంట్ రికార్డ్ చేసి రెజల్యూషన్ పాస్ చేసినాం అధ్యక్ష. ఆ రోజు జరిగిన చర్చల సందర్భంగా కొంత ఈ సర్వేలకు సంబంధించిన అంశాల మీద కూడా కొంత చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి రకరకాల అనుమానాలు వాళ్ళు లేవనెత్తితే ఫేజ్ 1లో మనం చేపట్టిన సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొనడం జరిగింది. అందులో 3,54,77,552 మంది ఫేజ్ 1లో వాళ్ళ వివరాలను అందించడం జరిగింది అధ్యక్ష. అప్పటికి కొంతమందికి అవకాశాలు రాలేదు, కొంతమంది మా ఇంట్లోకి రాలేదు అని రకరకాల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఒక 2వ విడత కూడా అందరికి అవకాశం ఇవ్వాలి, ఇందులో పాల్గొనే విధంగా అందరినీ మనం మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో 2వ ఫేజ్లో కూడా మనం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సెకండ్ ఫేజ్లో కూడా మనము ఈ సర్వేలో పాల్గొనడానికి అవకాశం ఇస్తే 21,715 కుటుంబాలు 73,205 మంది వాళ్ళ వివరాలను అందించారు అధ్యక్ష. మొత్తంగా 3,55,50,759 మంది తమ సంపూర్ణమైన వివరాలను అందించడం ద్వారా ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ మరియు కుల సర్వేలో పాల్గొని ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు ఈ సర్వేలో పాల్గొన్న అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఈ సర్వేలో దాదాపుగా ప్రభుత్వ అధికారులు ఫేజ్ 1, ఫేజ్ 2లో ప్రభుత్వ అధికారులు అధ్యక్ష 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది సర్వేలో పాల్గొన్నారు అధ్యక్ష. 50 రోజులు మొదటి విడత సర్వే చేసినారు, 2వ విడత దాదాపుగా 14-15 రోజులు సర్వే చేపట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా 75,604 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇందులో కంప్యూటరైజ్ చేయడానికి కూడా ఈ సిబ్బంది అంతా పాల్గొన్నారు. చీఫ్ సెక్రటరీ నుంచి ఎన్రోల్మెంట్ అంటే బ్లాక్ ఎన్రోలర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళ శ్రమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది అధ్యక్ష. ఈ నేపథ్యంలో మా మంత్రివర్యులు
పొన్నం ప్రభాకర్ గారు ఈ సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 బిల్లులకు సంబంధించి మొదటి బిల్లు విద్యా సంస్థలలో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్ బిల్లు. అదేవిధంగా రెండవ బిల్లు గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లు. ఈ రెండిట్లలో 42% రిజర్వేషన్లు పెంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులను ఉద్దేశించి సభలో శాసనసభ్యులు విప్ ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ ఏ మహేశ్వర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ శాసనసభ్యులు టి హరీష్ రావు గారు, బీజేపీ శాసనసభ్యులు పాయల శంకర్ గారు, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, అదేవిధంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ చర్చలో పాల్గొని ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 ప్రత్యేకమైన బిల్లులను, ఒకటి విద్యా ఉద్యోగాల కోసం 42% రిజర్వేషన్లు పెంచాలనే బిల్లును, అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళ రిజర్వేషన్లను 42% పెంచడానికి 2 ప్రత్యేకమైన బిల్లులకు సంపూర్ణంగా మద్దతు పలికినందుకు చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, అదేవిధంగా సిపిఐ పార్టీలకు, ఆ పార్టీ నాయకులకు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ సభ మొత్తం తెలంగాణ 4 కోట్ల సమాజం బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా ఈరోజు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డామని ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని పంపించదలుచుకున్నాం. దానికి సంపూర్ణంగా సహకరించినందుకు సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను సభానాయకుడిగా అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు ఈ చర్చ, ఈ కార్యక్రమం మనందరం కలిసికట్టుగా ఉన్నామని ఒక సందేశాన్ని ఈరోజు సమాజానికి ఇచ్చినాం. అదే సందర్భంలో గత ప్రభుత్వం గతంలో 2017లో ఈ సభలో బిల్లు నెంబర్ 6 ద్వారా ఈ బీసీల రిజర్వేషన్లను 37% సంబంధించి ప్రతిపాదన చేసిండ్రు. దాన్ని గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించున్నారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపాదించిన దాంట్లో బీసీ గ్రూప్ ఏకి 7%, బీసీ బి గ్రూప్కి 10%, బీసీ సి గ్రూప్కి 1%, బీసీ డి గ్రూప్కి 7%, బీసీ గ్రూప్ ఈకి 12%, టోటల్గా 37% రిజర్వేషన్లను పెంచాలి అని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈరోజు ఈ ప్రతిపాదనను మనం, ఎందుకంటే రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ గారు పంపించింది కాబట్టి ఇది అక్కడ పెండింగ్లో ఉన్నప్పుడు మనం కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన ఏ ప్రతిపాదన చేసినా కూడా అది సాంకేతిక పరంగా, న్యాయపరంగా చిక్కులను సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదనని కూడా మనం ఉపసంహరించుకుంటూ నూతనంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని ఏదైతే ప్రతిపాదన చేసినామో ఇవన్నీ కూడా ఈ సభ ఆమోదం పొందినందుకు నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ అభినందిస్తున్నా అధ్యక్ష. బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన గురించి చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. మొట్టమొదట స్వతంత్రం రాకంటే ముందు 1931లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈ కులగణన దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మండల్ కమిషన్, ప్రధానంగా నాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మండల్ కమిషన్ను నియమించి బీసీలకు ఓకే సార్, విపి సింగ్ గారు దాన్ని అమలు చేయడానికి వచ్చారు. మొట్టమొదట 1917 మొట్టమొదట 1979లో ఈ మండల్ కమిషన్ను నియమించి ఆ మండల్ కమిషన్ ఒక రికమెండేషన్స్ని ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ని విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేయడానికి దాన్ని తీసుకొని వచ్చింది అధ్యక్ష. ఆనాడు మండల్ కమిషన్ 52% బీసీలు ఉన్నట్టుగా గుర్తించి 27% రిజర్వేషన్లు ఇవ్వమని రికమెండ్ చేయడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది అధ్యక్ష. ఆ విధంగా మొట్టమొదట బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమైంది అధ్యక్ష. ఆ తర్వాత వివిధ రాష్ట్రాలలో వివిధ సందర్భాలలో రిజర్వేషన్లు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 15% ఎస్సీలకు రిజర్వేషన్లు, ఆనాడు 6% ఎస్టీల రిజర్వేషన్లు, మొత్తంగా 50% రిజర్వేషన్ల కింద
ఆ రోజు రిజర్వేషన్లను అమలు చేసింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు ఈ రిజర్వేషన్లను పెంచాలి, బలహీన వర్గాలకు అండగా నిలబడాలి అనే ఆలోచన కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసింది అన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మేము చేపట్టిన చర్యలను, వివిధ సందర్భాలలో మేము తీసుకున్న నిర్ణయాలను కూడా ఈ సభలో చర్చకు పెట్టినాం అధ్యక్ష. అందుకే ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సభ ఆమోదం ద్వారా నిర్ణయం తీసుకున్నాం. ప్రతి సంవత్సరం సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4ను, ఎందుకంటే ఫిబ్రవరి 4, 2024 నాడు ప్రారంభించి ఫిబ్రవరి 4, 2025 సంవత్సరం తిరిగే లోపల ఈ ప్రక్రియను కంప్లీట్గా ప్రాసెస్ చేసి సభ ద్వారా తీర్మానాలను ప్రవేశపెట్టడం ద్వారా మనం ఈ ప్రక్రియను పూర్తి చేసినాము. దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఈరోజు బిల్లులు తీసుకొచ్చినాం, బిల్లులని సభలో ప్రవేశపెట్టినాం అధ్యక్ష. కాబట్టి దీని వెనకాల ప్రభుత్వము అన్ని రకాల కోణాలను, అందరు స్టేక్ హోల్డర్స్, రాజకీయ పార్టీలను కావచ్చు, కుల సంఘాలను కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న మేధావులను కావచ్చు, ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి ఈరోజు 42% రిజర్వేషన్ తీసుకురావాలని మనం ముందుకు వచ్చినాం అధ్యక్ష. కాబట్టి ఈరోజు నా విజ్ఞప్తి ఒకటే, చాలామంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడినరు, బడ్జెట్ విషయాలు మాట్లాడినరు, ఇతర రిజర్వేషన్ల గురించి మాట్లాడినరు, ఇతర నిధుల గురించి మాట్లాడినరు, చాలా అంశాలను ప్రస్తావించిన. సరే, నేను రాజకీయ అంశాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఈ సందర్భంగా సభానాయకుడిగా నేను రాజకీయమైన అంశాలను ప్రస్తావిస్తే ఇది వివాదానికి దారితీస్తుంది. ఈరోజు ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే మా విధానము. దీనికి అండగా నిలబడడానికి అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదే సందర్భంలో శశబిషలు అక్కర్లేదు అధ్యక్ష. సభానాయకుడిగా 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో రాజకీయపరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం, చట్టాన్ని సవరించుకుందాం. ఈ చట్టాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం మనం చేసుకున్న చట్టాలే. 100 పైగా మనము రాజ్యాంగ సవరణలను చేసుకున్నాం ప్రజలకు మేలు చేయడం కోసం. కాబట్టి ఈరోజు అవసరమైతే రాజ్యాంగ సవరణ అయినా చేపట్టడం ద్వారా బలహీన వర్గాలకు విద్యా ఉపాధి అవకాశాలలో, అదేవిధంగా రాజకీయ అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఎవరము ఒకరు విభేదించుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. మనందరి అభిప్రాయం ఒకటే అయినప్పుడు, మనందరం ఇందులో అనుకూలంగా ఉన్నప్పుడు ఈరోజు ఇంకా ఇది సాధించుకోక ఎందుకు అవుతుంది అధ్యక్ష? మనందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ లేఖ పెట్టండి. ఆ కాపీని ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా, మోడీ గారి దగ్గర తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని